ఇదివరకు మంత్రి సార్ను కలవాలంటే అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలి అన్నట్టు పబ్లిక్కు బగ్గ తిప్పలైతుండే. ఆఫీస్ కాడికి పోయి కూసుంటే సార్ ఎప్పుడొస్తాడో తెలియక పరిశాన్ అయ్యేది. కానీ ఇప్పుడు మంత్రులందరూ వారానికో రోజు వాళ్ళంతట వాళ్ళే పబ్లిక్ను కలిసి ఎగిరం చేసిర్రు షే పార్టీలు. మంత్రులందరూ వారానికో దినం గాంధీ భవన్లో కూర్చోవాలి, వచ్చినోళ్ళ ఆపతి సాపతి అరుసుకోవాలి అని రూల్ పెట్టిర్రు. అట్లా ఈసారి బట్టి సార్ వచ్చిండు చూడు ఏమన్నాడు. మంత్రులు అన్నాక మస్తు పనులు ఉంటాయి, కానీ ఎన్ని పనులున్నా పబ్లిక్ ను నారాజ్ చేయొద్దు, లాపర్వా చేయొద్దు. అందుకే గాంధీ భవన్ లో వారానికో మంత్రి కుర్చీ వేసుకొని కూకొని వచ్చిన వాళ్ళ మంచి చెడ అరుచుకుంటారు. డిప్యూటీ సీఎం బట్టి సారు బండి వేసుకొని పోయి గాంధీ భవన్ లో హాజరేసుకున్నాడు. ఇక ఉప ముఖ్యమంత్రికి చెప్పుకుంటే ముఖ్యమంత్రికి చెప్పుకున్నట్టేనని పబ్లిక్ జై పార్టీ కార్యకర్తలు గట్టిగానే పోయినరు గాంధీ భవన్ కు. తీసుకుపోయిన అర్జీలు సారి చేతులు పెట్టి ఆపది చెప్పుకున్నారు. ఏం పికర్ చేయకుర్రి, అడిగిన వాళ్ళకు అడిగినన్ని, కోరిన వాళ్ళకు కోరినన్ని అన్ని చూసుకుంటాం అన్నట్టు ధైర్యం చెప్పిండట సారు. అంతేకాదు ప్రజాపాలన చేస్తున్నాం, పబ్లిక్ కు పసందైన పాలన చేస్తున్నాం అన్నట్టు ముచ్చట్లు చెప్పిండు. గమనించాలి, గత ప్రభుత్వాలకి ప్రజా ప్రభుత్వాలకి ఉన్న తేడా ఇదే. గత ప్రభుత్వం ఎప్పుడు గడిల మధ్యలో లోపల బంధించుకొని పాలకులు పాలన చేస్తే, ఈరోజు ప్రజల వద్దకే పాలన అని చెప్పి ప్రజాప్రభుత్వంగా ప్రజలతో మమేకమై నిత్యం మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా ఈరోజు ప్రజా పాలనలాగా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి విషయం మీరు స్పష్టంగా కుటిల ప్రయత్నాలు ఈ బీఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళు చేస్తుంటే కూడా వాటిని తట్టుకొని నిలబడి వాటన్నిటిని ఎదిరించి నిరుద్యోగ యువకుల కోసం పరీక్షలు నిర్వహించి ఈరోజు విజయవంతంగా మనం చేస్తున్న విషయం కూడా మీకు తెలిసింది. ఇగిదిట్లుంటే ఓ దిక్కు ఇటు ఉప ముఖ్యమంత్రి సారు పబ్లిక్ ను మందలిస్తా అంటే, ఇంకో దిక్కు లోపల చేయి పార్టీ పెబ్బ మహేష్ అన్నతోని మహిళా లీడర్లు లొల్లి పెట్టుకున్నారట. కొత్తగా వచ్చిన వాళ్ళకు పదవులు ఇచ్చి పాతోళ్లను పడావు పెడతాండ్రు, గంతనాదానైనమా అని గరమైనరాట. లోపల గట్టిగానే నడిచింది అన్నట్టు చెప్తాండ్రు లడాయి. సరే కాదు అట్లుండని గాని చెయ్యి పార్టీ వాళ్ళు ఏమో ప్రజాపాలన చేస్తాను, అంత ఎలుగుల చేస్తాను అన్నట్టు చెప్తుంటే, ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు ఎక్కడికి పోయినా చింపిపోతాండ్రు. సంగారెడ్డి జిల్లా మాసానపల్లెల దేవుని దర్శనానికి పోయిన మాజీ మంత్రి హరీష్ రావు సారు గట్టిగానే సాపించిండు. నేను రైతులు ఏ భూమి అయితే అమ్మారో, రైతులు ఏ మోకా అయితే చూపించారో దాని ప్రకారంగా నేను కబ్జాలో ఉన్న ఒక్క గుంట కూడా నేను ఎక్కువలేను కదా. నువ్వేరా, ఐ వెల్కమ్ యూ. నీ సమక్షంలో నేను కూడా ఉంటే ఇద్దరం కలిసి కొల్పిద్దాందా, ఎప్పుడు వస్తావురా. కానీ నువ్వు ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేస్తే ప్రశ్నించడం ఆగుతుంది అనుకుంటున్నావు. మేము నువ్వు ఎన్ని రకాల బ్లాక్ మెయిల్ చేసినా ప్రశ్నించడం ఆపము. ఎవ్వలను నారాజ్ చేస్తలేం, అందరిని పెద్దగా చేస్తాను అంటున్నారు సర్కారు వాళ్ళు. మంత్రులు వారానికోసారి పబ్లిక్ ను కలుస్తాండ్రు, కానీ ఇదివరకు ఇచ్చిన హామీలే ఏమిట్లకేమైతలేవు, కొత్త ఏం చేస్తారు అన్నట్టు బాణాలు వేస్తున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు. దినా గిదే పంచాయతీ నడుస్తాంది అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.